భారతీయ తీర ప్రాంతం రక్షణ దళం కోస్ట్ గార్డ్ తూర్పు రీజియన్ ఆధ్వర్యంలో కాకినాడ కాలుష్య విపత్తు స్పందన మ్యాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ 2023 పేరిట సముద్రంలో 20 కిలోమీటర్ల లోపట ఈ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ప్రమాదం సంభవించి ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు సముద్రంలోకి ఒలికిపోతే సురక్షితంగా ఒడ్డుకు చేర్చే విధానాన్ని మ్యాక్ డ్రిల్లో సిబ్బంది ప్రదర్శించారు. చమురు తెట్టును సముద్రపు జలాల నుంచి తొలగించడంలో కోస్ట్ గార్డ్ యూనిట్లు, చమురు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇతర భాగస్వామ్య సంస్థల శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ డ్రిల్ను నిర్వహించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ శుభాకాంక్షలు. కోస్ట్ గార్డ్ స్టేషన్ కాకినాడ హెడ్ గా ఇక్కడ అంటే కాకినాడలో ఫర్ ద ఫస్ట్ టైం ఈస్టర్న్ రీజన్ తూర్పు తీర ప్రాంతానికి సంబంధించిన ఆయిల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ చెన్నై ఇది నిర్వహిస్తున్నారు. దీంట్లో 11వ తారీఖు నుంచి 11 ఏప్రిల్ నుంచి 13వ తారీఖు ఏప్రిల్ వరకు ఒక చిన్న ఆయిల్ స్పిల్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ ని నిర్వహించారు. దీంట్లో మొత్తం 6 కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక డానియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక హెలికాప్టర్, రిలయన్స్, ఓఎన్జీసీ, వేదాంత వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ రెస్పాన్స్ ఎందుకు మొదటిసారి ఇక్కడ నిర్వహించారంటే ఇక్కడ ఉన్న ఆయిల్ రిగ్స్ లో మొత్తం ఆయిల్ హ్యాండ్లింగ్ ఏజెన్సీస్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉన్నది అది పరీక్ష చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఎక్సర్సైజ్ ని నిర్వహించింది. దీన్ని విజయవంతంగా మేము మొత్తం చేయగలిగాం.